విశ్వనాథ, మహాసభని అనుమానించిన నేను నిన్నే నియోగించినందుకు విజేతవై తిరిగి వచ్చి మా మాట నిలిపావు. కృతజ్ఞుణ్ణి. ఈ శరీరం ప్రభువుల వేతనంతో పెరిగింది. ఈ దేహం మీ సేవలోనే తరించాలి. రాజోద్యోగిగా నా కర్తవ్యం నేను నిర్వర్తించాను. నాగమనాయకుల వారి అరదండాలు తొలగించండి. మహాసభా సమాసీనులారా, ధర్మాధికారులారా, ప్రధానులారా, సామంతులారా, నాగమనాయకుడి తిరుగుబాటు, విశ్వనాథ నాయకుని విజయం సర్వం మీకు తెలుసు. నిందితుడు మీ ఎదుట ఉన్నాడు. తగిన దండన సూచించవలసిందిగా కోరుతున్నాను. ఈ రాజద్రోహిని మన్నించకూడదు. ఈ ద్రోహికి సరైన దండన మరణమే. ఇతనికి శిక్షమే తగిన శిక్ష. ఇతనికి మరణ శిక్ష విధించాలి. ఆగండి. నాగమనాయకుడు దోషి, ద్రోహి అని వివిధ శిక్షలు సూచించారు. రాజభక్తి పరాయణులై దేశమే సర్వస్వంగా భావించే మీ అందరికీ సర్వసేనాని చర్య కఠినంగా శిక్షార్హం అనిపించింది. మీ నిర్ణయం సముచితం, సధర్మం. ఇటు చూడండి. ఈ గాయం మా తండ్రి నరసింహరాయల వారిని సింహాసనం ఎక్కించినప్పుడు ఎదిరించిన పగవారిని తుట్టినీలు చేసినప్పుడైన కత్తివేటు. ఈ మచ్చ మా సోదరుడు నరసింహరాయల వారి ఏడుబడిని ధిక్కరించిన సామంతులను శిక్షించినప్పుడు తగిలిన కత్తిపోటు. ఈ గుర్తు మేము విజయనగర సామ్రాజ్యాధికారులం కాగానే మా రాజ్య విస్తరణకై మాతో పాటు పోరాడి కొండవీడిని జయించినప్పుడైన కత్తిఘాటు. ఇవి ఉదయగిరి, నంజాల, నాగార్జునకొండ, బెల్లంకొండ దుర్గాలను జయించిన నాటి గుర్తులు. ఇంకా ఈ ఒంటి నిండా ఎన్నో గాయాలు. ఒక్కొక్క గాయం వెనుక ఒక చరిత్ర, ఒక్కొక్క చరిత్ర వెనుక ఒక విజయం. తన ప్రాణం కంటే మా ప్రాణాలే ముఖ్యమని, తమ కుటుంబ శ్రేయస్సు కంటే విజయనగర ప్రజారక్షణే ప్రాముఖ్యమని విధిని ఎదిరించి చండశాసనుడై శతద సహస్రద శత్రుదుర్గాలను జయించి మాకప్పగించారు. ఆనాటి శౌర్య సాహసాలు, రాజభక్తి స్మరించి మన్నించాలా? ఈనాటి దేశద్రోహాన్ని, రాజద్రోహాన్ని లెక్కించి శిక్షించాలా? ఇప్పుడు చెప్పండి. విశ్వనాథ నాయక, నిన్నటి వరకు నీ తండ్రి చేసిన రణాలు ఈ విజయనగర సామ్రాజ్య విస్తరణ కారణాలు. నేడు నీవు చేసిన సమరం విజయనగర గౌరవ ప్రతిష్టాకరం. నీ తండ్రి విజయ పరంపరలు ప్రతాప చరిత్ర కథనాలు. నీ తండ్రిపై నీ గెలుపు ఆ చరిత్రకే చరిత్రను సృష్టించింది. నీ ప్రభుభక్తికి, ధర్మనిరతికి సంతసించాము. అందుకు కానుకగా ఉదయగిరి, కొండపల్లి, రాజమహేంద్రవరం రాజ్యాలలో ఏ రాజ్యం కావాలో, లేక ఈ వజ్ర సింహాసనమే కావాలో కోరుకో. నాకు రాజ్యాకాంక్ష ఉంటే నా తండ్రితో చేతులు కలిపి ఆ రాజ్యంతో పాటు మరో రాజ్యాన్ని కూడా దక్కించుకోగల శక్తి సామర్థ్యాలు నాకున్నాయి. కానీ నాలో ప్రవహిస్తున్నది సాహసానికి మరో పేరైన నా తండ్రి నాగమనాయకుని రక్తం. న్యాయానికి, నీతికి, ధర్మానికి కట్టుబడ్డ నా తల్లి లలితాంబ రక్తం. అన్నం పెట్టిన చేతిని చెగనరికిన, ఉన్న ఇంటికి ద్రోహం తలపెట్టిన పుట్టగతులుండవంటారు. ఆనాడు రాజద్రోహం చేసిన తండ్రిని సమర్థించాలా, పితృద్రోహం చేసి రాజును సమర్థించాలా అన్న మీమాంసలు ధర్మానికి కట్టుబడి నా ప్రభుభక్తిని నిరూపించుకోవడానికి నా తండ్రిని నేనే పట్టి తీసుకొస్తానని ప్రతిజ్ఞ చేసినప్పుడు ఈ సభలో వినిపించిన నవ్వులు, విసిరిన విసురులో చేసిన వ్యాఖ్యలు ఇంకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. తండ్రి దొంగైనా బిడ్డ దొంగ కాడని, తండ్రి ద్రోహం చేస్తే బిడ్డ కూడా ద్రోహం చేయవలసిన అవసరం లేదని, ఆ భావన తప్పని, ఇక నుంచైనా నా వంటి ప్రభుభక్తి పరాయణుణ్ణి ఈ సభ శంకించరాదని కోరుతున్నాను. సభ అప్పుడు నిన్ను అపార్థం చేసుకుంది. ఇప్పుడు అర్థం చేసుకుని మన్నించమని కోరుతుంది. విశ్వనాథ నాయకుల వారికి, 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 విశ్వనాథ నాయకుల వారికి. విశ్వనాథ, సభను నువ్వు కోరిన కోరిక నెరవేరింది. కానీ నిన్ను వ్యక్తిగతంగా సన్మానించదలిచాం.
ఏది కోరినా అనుగ్రహిస్తాం. ఏం కావాలో కోరుకో. ఏ తల్లినైనా బిడ్డ కావాలా భర్త కావాలా అని అడిగితే ఇద్దరూ కావాలని కోరుకుంటుంది. కానీ నా తల్లి ధర్మం కావాలంది. ఆ ధర్మం తన మాంగళ్యాన్ని తెంచివేస్తుందని తెలుసు, తన నుదుటి కుంకుమను తుడిచివేస్తుందని తెలుసు. తెలిసిన ధర్మం జయించాలని నన్ను దీవించి పంపింది. ఆమె పసుపు కుంకుమలు ప్రభువుల ముందుంచాను. నా తల్లికి పసుపు కుంకుమలు ప్రసాదించండి. ఇదే నేను కోరుకునేది. విశ్వనాథ, నీ ప్రభుభక్తికి పరవశించాం, నీ మాతృభక్తికి చెలించాం. రత్నాభరణాలతో, ధన కనక వస్తువాహనాలతో, సకల సత్కారాలతో, మేలిగా పసుపు కుంకుమలతో మీ తండ్రిని మీ తల్లి గారికి అంకితం చేస్తున్నాం. అంతేకాదు, నాగము నాయకుల వారిని అధికారంతో మన్నిస్తున్నాం. ఏమిటి నాగము నాయక? ధన్యవాదాలు మహారాజా. నా పైన తమరికున్న అభిమానానికి ప్రేమకి ఒట్టి ధన్యవాదాలు చాలు. కోటానుకోటి కృతజ్ఞతలు. ఈనాడు నా జీవితంలోనే నేను మరచిపోలేని మహర్దినం. పుణ్యకావేరి వెల్లువనై, శత్రువులకు సింహ స్వప్నాన్నై విజయాలు సాధించి పురవీధుల్లో వస్తుంటే జయహో జయహో అని నాకు జయజయలు పలికిన ఈ ప్రజలే ఈనాడు ద్రోహి ద్రోహి అని ఘోషిస్తున్నారు. ఆనాటి విజయహారతులకి తమరే కారణం, ఈనాటి అవమానానికి తమరే కారణం. మేమా? అవును, తమరే. ఎలా? మన్నించండి మహారాజా, నేను తమరిని ఒక చిన్న ప్రశ్న అడగవచ్చా? తరాలు మారిపోతున్నా, యుగాలే మారిపోతున్నా సేవకులు బానిసలుగానే పడి ఉండాలా? లేదు, అవసరం లేదు. నేను, నా తండ్రి, ఆయన తండ్రి, ఆయన తండ్రికి తండ్రి వంశ పారంపర్యంగా పుట్టు బానిసలుగా, ఒట్టి సైన్యాధికారులుగా ఉంటూ మీ వంశాన్ని భక్తి ప్రపత్తులతో సేవించాం. ఇప్పుడు నా బిడ్డ అదే స్థితిలో ఉన్నాడు. నా తనువుకి ఏర్పడిన విజయ చిహ్నాలు చూపించి నా వీరత్వాన్ని సభలో ప్రశంసించారే. ఒక చిన్న సామంత రాజ్యం, ఒక చిన్న పరగణైనా సరే ఈ సేవకుడికి దానం ఇవ్వాలని మీకెప్పుడు అనిపించలేదా ప్రభు? అల్పులు, అసమర్థులు, ద్రోహులు, చోరులు, జోదరులు, మతోన్మాదులు, మధుబానమత్తులు ఎందరో మీ పదఛాయల్లో మహారాజులుగా చలామణి అవుతున్నారే. మీ సేవకే అంకితమైన మేము గద్దెనెక్కాలనుకోవటం అపరాధమా ప్రభు? మీకోసం, మీ సింహాసనం కోసం తన రక్తాన్ని స్వేదంగా చిందించే ఈ నాగమ నాయకుడు తన బిడ్డని ఒక చిన్న సామంతరాజులు చేయాలని ఆశించడం తప్పా ప్రభు? అది ద్రోహమా ప్రభు? సరే, ఇప్పుడు మీ దృష్టిలో నా చర్య ద్రోహంగానే కనిపించవచ్చు. ప్రభువును ఎదిరించి ప్రభుత్వాన్ని ధిక్కరించడం నేను చేసిన నేరంగానే అనిపించవచ్చు. కారణం స్వార్థం. చెప్పమంటారా? పురాణాలు చెప్పమంటారా? ఇతిహాసాలు చెప్పమంటారా? స్వార్థంతో తమ చరిత్రలనే కలుషితం చేసుకున్న వ్యక్తులెవరో చెప్పమంటారా? నాడు రామాయణంలో కైకేయికి తెలియదా తాను కోరిన వరం తప్పని? ఎందుకు తన బిడ్డ భరతునికే పట్టం కట్టాలని వరం కోరింది? స్వార్థం. మహాభారతంలో ధృతరాష్ట్రుడికి మాత్రం తెలియదా పాండవులకే రాజ్యాధికారం ఉందని? ఎందుకు తన బిడ్డ దుర్యోధనుడే మహారాజుగా ఉండాలని ఆశించాడు? స్వార్థం. ఎవరి శిరస్సున రాజముకుటం ప్రతిష్ఠించాలని ఆశపడ్డాను, వాడి చేతులతోనే నాకు సంకెళ్ళు వేసి తీసుకురమ్మని పంపించారే. అది సాధ్యమా? ఈ మత్తే వాడి సంఖ్యలతో బంధించడం సాధ్యమా? అయినా కట్టుబడ్డాను. ఎందుకు? వాత్సల్యాన్ని. అంతేకాదు ప్రభు, కన్న తండ్రినే బందీగా తీసుకువెడుతున్నాడని ప్రజలంతా నా కుమారుని చూసి ప్రశంసించాలని పేరాశపడ్డాను. ఆహా, తల్లి కోసం మాంగళ్య భిక్ష అర్థించి త్యాగమూర్తి అయ్యాడు నా బిడ్డ. ఆ అభ్యర్థన మన్నించిన మీ చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించాలి. నన్ను చంపి తీసుకురమ్మనకుండా ప్రాణాలతో బంధించి తీసుకురమ్మన్నారే. ఆహా, ఎంతటి ఔదార్యం! నన్ను క్షమించడమే కాక నా కుమారుడికి సింహాసనం కూడా ఇస్తామన్నారే. ధన్యులం ప్రభు, ఎంతటి రాజనీతి! ప్రభు, మీ రాజకీయ చతురతకి ఏ బహుమానం ఇచ్చినా అది తక్కువే అవుతుంది. ఇస్తాను. ఈ లోకంలో ఏనాడు ఎవ్వరూ ఇవ్వలేని బహుమతి మీకు నేనిస్తాను. అవును, ఈ దేశ చరిత్రలోనే నా వీరత్వాన్ని రక్తాక్షరాలతో లిఖింపజేస్తాను.
ప్రభు. ఒక చిన్న సంహారం చేయాలి అన్నాడంట తప్పా ప్రభు. ఒక చిన్న సంహారం చేయాలి అన్నాడంట తప్పా ప్రభు. అప్పాజీ, విశ్వనాథుని చోళపాండ్య రాజ్యాధినేతగా ప్రకటించి పట్టాభిషేకం జరిపించండి. అలాగే సంవత్సరమేవ వందే ఊర్ధ్వమేవ వరందే చిత్రా నక్షత్రం భవదే చిత్రం వారేషర్మ సమానం పర్లేదు చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? ఎప్పుడు ఇదే టాపికా? అవును. ఐ లవ్ యూ. అభి, ఏంటిది? ఐ లవ్ యూ. సరే, నేను చెప్పింది తిరిగి చెప్తే. చెప్పు 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 చెప్పు, కమాన్. ప్రేమని ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది. కమ్ అగైన్.